హాయ్ అండి, వెల్కమ్ టు జగ్గంపూడి రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పన్నీర్. ఇంట్లోనే పర్ఫెక్ట్ పన్నీర్ అనేది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చేసి చూపిస్తానండి. అలాగే కొన్ని సార్లు మనం పన్నీర్ని కట్ చేసేటప్పుడు పన్నీర్ విడిపోవడం, ముక్కలు ముక్కలు అయిపోవడం, అలాగే గట్టిగా రావడం జరుగుతూ ఉంటుంది కదా. అలా రాకుండా ఇంట్లోనే పర్ఫెక్ట్ పన్నీర్ అనేది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. అలాగే ప్యాకెట్ పాలతో పన్నీర్ అనేది సరిగ్గా రాదు అని చాలా మంది అంటుంటారు. కానీ ప్యాకెట్ పాలతో పర్ఫెక్ట్ పన్నీర్ అనేది ఈరోజు మీకు చేసి చూపించబోతున్నానండి. ఇప్పుడు ముందుగా ఒక బౌల్ పెట్టేసుకొని, ఇదిగోండి ప్యాకెట్ మిల్కే నేను తీసుకున్నది. ఈ మిల్క్ మొత్తాన్ని కూడా ఇలా బౌల్లోకి యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోండి. మరి హై ఫ్లేమ్లో పెట్టి కాచారంటే మీరు ప్యాకెట్ పాలు అనేవి ఒక్కొక్కసారి ఇరిగిపోతూ ఉంటాయి. అందుకే పన్నీర్ అనేది సరిగ్గా రాదండి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా గరిటెతో కలుపుకుంటూ ఈ పాలని కాచుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టి కాచిన పాలతో పన్నీర్ అనేది చాలా రుచిగా ఉంటుంది. ఇవి మరిగే లోపల 2 నిమ్మకాయలు అనేవి తీసుకున్నాను. లీటర్ పాలకు వచ్చేసి 2 నిమ్మకాయల రసం అనేది మనకి సరిపోతుంది. వీటిని కట్ చేసుకొని ఇందులో ఉన్న గింజలు తీసేసి రసాన్ని సపరేట్ చేసుకుందాం. ఇప్పుడు నిమ్మరసాన్ని పక్కన పెట్టేసుకొని పాలు అనేవి ఒక పొంగు వచ్చినాయి కదా. ఒక పొంగు వచ్చిన తర్వాత ఇలా ఒకసారి గరిటె పెట్టి కలిపేయండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నిమ్మరసం తీసి పక్కన పెట్టుకున్నాం కదా. ఆ నిమ్మరసాన్ని స్లోగా కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలపాలి. ఒక్కసారి ఇందులో నిమ్మరసం అనేది యాడ్ చేయొద్దండి. కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటే మనకి చక్కగా ఈ పాలు అనేవి కొంచెంగా విరుగుతాయి అనమాట. పన్నీర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మొత్తం యాడ్ చేసిన తర్వాత ఇలా స్లోగా కలుపుకుంటూ ఉండండి. మొత్తం పాలన్నీ కూడా చక్కగా ఇరిగిపోతాయి అనమాట. ఇలా ఇరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ వచ్చేసి కూల్ వాటర్ కానీ లేదా నార్మల్ వాటర్ కానీ 1 లీటర్ వరకు ఇందులో యాడ్ చేసేయండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని వేరొక ఎడల్పాటి బౌల్ అనేది తీసుకోండి. ఇదిగోండి నేను ఇలాగా ఒక బౌల్ తీసుకున్నాను. ఇందులో ఒక స్టైనర్ కానీ లేదా ఒక టీ గంట కానీ పెట్టేయండి. స్టైనర్ అయితే మనకి చక్కగా వడపోసుకోవడానికి వీలుగా ఉంటుంది. దీనిపైన ఒక పల్చటి చున్నీ కానీ ఏదన్నా క్లాత్ కానీ కప్పేసి, నేనైతే చున్నీ అయితే తీసుకున్నానండి. దీనిపైన ఈ వాటర్ మొత్తాన్ని కూడా వడపోసేయండి. మనకి చక్కగా పన్నీర్ అనేది సపరేట్ అయిపోతుంది, వాటర్ అనేది సపరేట్ అయిపోతుంది. ఇలా మొత్తం కూడా యాడ్ చేసేసి చుట్టూ ఉన్న క్లాత్ మొత్తాన్ని కూడా ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని చక్కగా ఇలా పైకి లేపితే అందులో ఉన్న వాటర్ మొత్తం కూడా చక్కగా ఇలా స్టైనర్లోకి వచ్చేస్తాయి అన్నమాట. కొంచెంగా ఇలా పిండేయండి మొత్తం వాటర్ అంతటినీ కూడా. ఇందులో ఉన్న వాటర్ మొత్తం కూడా చక్కగా ఇలాగా స్టైనర్లోకి వచ్చేస్తాయి. ఈ వాటర్ మొత్తాన్ని తీసేసి ఈ క్లాత్ని స్టైనర్లో పెట్టుకొని ఇప్పుడు వేరొక బౌల్ పెట్టుకొని ఇలా ఒక చిన్ని హోల్స్ ఉన్న ఈ ప్లేట్ కానీ లేదా మన దగ్గర బియ్యం వడపోసుకునే జాలి గిన్నెలు ఉంటాయి కదండి, ఆ బౌల్ కానీ తీసుకొని ఆ బౌల్లో ఇలా పెట్టేసి పైన 1 కేజీ 2 కేజీలు బరువు ఉన్న కుక్కర్ కానీ లేదా వేరే ఏదో ఒక వెయిట్ అనేది పెట్టండి. ఎక్కువ వెయిట్ ఉన్నదైతే పెట్టొద్దు, గట్టిగా అయిపోతుంది పన్నీరు. ఇలా 1 కేజీ 2 కేజీస్ ఉన్న కుక్కర్ లాంటివి పెడితే మనకు పర్ఫెక్ట్ పన్నీర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఒక 2 గంటల తర్వాత ఈ కుక్కర్ తీసేసి ఇప్పుడు మనకి పన్నీర్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి, ప్యాకెట్ పాలతో కూడా ఎంత పర్ఫెక్ట్గా పన్నీర్ అనేది రావాలి అంటే ఈ ప్రాసెస్లో చేయండి. పర్ఫెక్ట్గా పన్నీర్ అనేది వస్తుంది. ఎక్కడ విడిపోవడం కానీ అలాగే మనకి తుంపులు అవ్వడం కానీ లేకుండా చూసారా ఎంత పర్ఫెక్ట్గా పన్నీర్ అనేది వచ్చిందో. చాలా స్మూత్గా కూడా ఉంది. ఇప్పుడు ఈ పన్నీర్ని మనం కట్ చేసుకుందాం. ఈ పన్నీర్ని మీరు ఇలాగే స్టోర్ చేసుకోవచ్చు. మీరు కర్రీ చేసుకునేటప్పుడు కట్ చేసుకుంటే సరిపోతుంది. మీకు కట్ చేసి చూపిద్దామని ఇలా కట్ చేస్తున్నానండి. ఈ పన్నీర్ అనేది మనకి 3 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఎందుకంటే మనం ఇందులో ఏమి యాడ్ చేయలేదు కాబట్టి. మీకు ఇంకొక 2 రోజులు ఎక్స్ట్రా నిల్వ ఉండాలి అనుకుంటే గాలి వెళ్ళకోకుండా ఉండే ఒక స్టీల్ బౌల్ కానీ గాజు బౌల్ కానీ తీసుకొని అందులో కొంచెం వాటర్ పోసుకొని ఈ పీసెస్ అందులో వేసుకుంటే మనకి ఒక 5-6 రోజుల వరకు నిల్వ ఉంటుంది. చూడండి, చాలా స్మూత్గా వచ్చిందనమాట. గట్టిగా అస్సలు లేదు, తుంపులు అవ్వకోకుండా. చూసారా ఎంత పర్ఫెక్ట్ పన్నీర్ అనేది వచ్చిందో. మరి మీరు కూడా రెడీ చేసుకొని ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ ప్రెస్ చేశారంటే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ.